నమస్తే అండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని రూమర్స్, అంటే స్వామివారికి లేనిపోనివి ఆపాదించి అక్కడ లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టుగా కల్పనలు చేసే మాటలు అవి అబద్ధమని చెప్పడం కోసం వీడియో చేస్తున్నానండి. వెంకటేశ్వర స్వామి గురించి మనకి ఏ వార్తలు తెలిసినా ఎంతో మనం స్వామివారి మీద భక్తితో వార్తలు నిజమనుకుని నమ్ముతూ ఉంటాం. కానీ అక్కడ కొన్ని కల్పనలు ఏమైతే చేశారంటే, వెంకటేశ్వర స్వామివారి కి శిరోజాలు ఉన్నట్టు, అవి చిక్కుపడవ అన్నట్టు. అలాగే రెండో అబద్ధం ఏంటంటే స్వామివారికి చెమటలు పడతాయని చెప్తున్నారు. మూడో అబద్ధం ఏంటంటే స్వామివారు వెనకాలే సముద్రం ఉందని, ఆ సముద్రంలో స్వామివారికి నుంచి తీసేసిన పూలమాలలన్నీ వెనక నుంచి వేసేస్తారని, అవి ఎక్కడో 20 కిలోమీటర్ల తర్వాత తేలుతాయని. అలాగే నాలుగో అబద్ధం, స్వామివారికి వచ్చే పూలమాలలు ఒక పల్లెటూరు నుంచి వస్తాయని, అక్కడ స్త్రీలు జాకెట్ ధరించకుండా పూలమాలలు గుచ్చుతారని, అక్కడి నుంచే స్వామివారికి వెన్న నెయ్యి అనేది వస్తుందని, ఇలాగా విపరీతంగా చెప్పే అబద్ధాల్లో 4 అబద్ధాలు. దాని గురించి అయితే మీకు క్లారిటీ ఇవ్వటాకైతే చెప్తున్నానండి. అక్కడ స్వామివారికి అంతరాల దర్శనం చాలాసార్లు చేసుకోవటం జరిగింది. అలాగే అక్కడ అయ్యవార్లు ద్వారా తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఎలాంటి సముద్రం అయితే లేదండి. అలాగే స్వామివారికి శిరోజాలు అయితే లేవండి. 2, స్వామివారికి చెమటలు పడతాం, అదైతే అవాస్తవం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది శాలిగ్రామ శిల, అది ఎవరు కూడా చెక్కి ఉండలేదు, ఆయన స్వయంభూ అని చెప్తున్నారు. అలాగే స్వామివారి వెనకాల సముద్రం ఉంది. ఆ సముద్రంలో స్వామివారు ఒంటి మీద తీసేసిన పూలమాలలు తీసి వేసేస్తారని, అది 20 కిలోమీటర్ల తర్వాత తేలుతాయని చెప్తున్నారు. అది కూడా అబద్ధం. అక్కడ సముద్రం అనేదే లేదు. అలాగే వెంకటేశ్వర స్వామివారికి ఎవరు ఏ ఊరి నుంచి కూడా స్త్రీల జాకెట్ ధరించకుండా పూలమాలలు గుచ్చి పంపిస్తారని, లేకపోతే వెన్న నెయ్యి పంపిస్తారని అంతా అబద్ధం. ఎందుకంటే నవనీత సేవ అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ స్వామివారికి నెయ్యి పంపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇదైతే అభూత కల్పన. ఇది ఇలా ఎందుకోసం చెప్తున్నారైతే తెలీదు. కానీ స్వామివారికి గర్భగుడిలో ఆనంద నిలయం దగ్గర నుంచి ఇంకొక స్వామివారి టెంపుల్ ఉందని, అలాగే రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. దానికి స్వామివారికి ఇంకొక దేవాలయం, అది దేవతలు వచ్చి పూజలు చేసుకుంటారు, అర్పించుకుంటారు అని చెప్పి ఉన్నారు. అది వారి తాతల తండ్రుల కాలంలో ఎప్పుడో జరిగేదని చెప్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి ఇంకొక విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి పవలింపు సేవ అంతా అయిపోయిన తర్వాత అక్కడ గంగా జలము పెట్టి పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్ పెట్టి స్వామివారికి బ్రహ్మదేవుడు వచ్చి అర్పించుకుంటారు అని చెప్పి అక్కడ నైటు తులసి దళాలు వేసి స్వామివారికి అక్కడ వాటర్ పెడతారని, ఆ వాటరే మనకి తిరిగి మనకి దర్శనం అనంతరం మనకి తీర్థం ఇస్తారు కదా, స్వామివారి దర్శనం అయిపోయింది. ఆ తీర్థమే స్వామివారి లోపల బ్రహ్మదేవుడు వచ్చి అక్కడ ఆయనకి చేసే సేవలో ఆ వాటరే మనకి తీసుకుంటున్నామని చెప్పి అంటారు. నిజంగా ఆ జలం తీసుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది, ఒక పవిత్రమైన భావన అయితే కలుగుతుంది. అంతేగాని వెంకటేశ్వర స్వామి వారి గురించి నోటికి ఇష్టం వచ్చిన అబద్ధాలు అయితే చెప్పొద్దు. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన నిజం ఏంటంటే, అది కూడా రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి, వెంకటేశ్వర స్వామి ఆరతి అని చెప్పి కొన్ని వీడియోస్, ఓల్డ్ వీడియోస్ అయితే మనకి సాంఘిక మాధ్యమాలు చక్కర్లు కొడుతున్నాయి. అదైతే మటుకు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి గురించి వెంకటేశ్వర స్వామి మహత్యం అనే సినిమా తీసినప్పుడు అప్పుడు నిర్మాతలు, డైరెక్టర్స్ అక్కడ స్వామివారి గురించి ఒక సెట్టింగ్ అయితే వేయటం జరిగిందంట. ఆ సెట్టింగ్ వేసే ఆ క్రమంలో స్వామివారికి అక్కడ కొన్ని సేవలు చేస్తున్నట్టుగా, అభిషేకం చేస్తున్నట్టుగా వీడియోలు తీయటం జరిగింది. అవే ఇప్పుడు చాలామంది మీరు అదృష్టవంతులు అయితే ఈ వీడియో చూస్తారు, మీరు ఈ వీడియో చూడంగానే షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు కోటీశ్వర్లు అయిపోతారని చెప్పే ఫేక్ వీడియోలు దయచేసి నమ్మొద్దు. ఇవన్నీ అభూత కల్పనలండి. స్వామివారి గుడిలో సముద్రం ఉందనేది మటుకట అవాస్తవం.
కానీ వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళ దగ్గర ఇదివరకు పూర్వము జలం అయితే వచ్చేదని చెప్పి దాన్ని ఆ వాటర్ పాదాల దగ్గర స్వామివారి పాదాల దగ్గరికి వచ్చేది, అది పూర్తిగా రాకుండా స్వామివారికి అక్కడ ఆ ప్రాసెస్లో భాగంగా అక్కడ దాన్ని క్లియర్ చేసామని చెప్పారు, కానీ వాటర్ అయితే ఉందని చెప్పారు కానీ సముద్రం అయితే లేదు. అలాగే స్వామివారి గర్భగుడిలో పిల్లి అయితే తిరుగుతుందని చెప్పారు. ఎందుకు పిల్లి తిరుగుతుందంటే స్వామివారి గురించి అక్కడ పిల్లిని అయితే పెంచుతారు. ఎందుకు పెంచుతారంటే ఇదివరకు పూర్వము ఇప్పుడు ఇనుప బీరువాలు లేనప్పుడు చెక్క బీరువాలు అవి ఉన్నప్పుడు స్వామివారి బట్టలు దాచినప్పుడు వెంకటేశ్వర స్వామివారు బట్టలు ఎలకలు కొట్టేసేవట. వాటిల్ని నివారించడం కోసం అక్కడ పిల్లిని అయితే పెంచుతున్నారని చెప్పి రమణ దీక్షితుల వారు చెప్పారు. ఏదైనా నిజాలు ఉంటే అక్కడ ఆలయ అర్చకులో లేకపోతే మన రమణ దీక్షితుల వారు చెప్పిన వీడియోలో చూసి మనం నమ్మాలి, కానీ అక్కడ అపోహలు కల్పనలు దయచేసి నమ్మొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.